ఇంట్లోనే ఈజీగా టేస్టీగా క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ క్యారెట్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని పైన చెక్కుని తీసుకోవాలి. ఈ క్యారెట్ల బదులు మీరు కావాలంటే కనుక నార్మల్ క్యారెట్లను కూడా చేసుకోవచ్చు. ఈ క్యారెట్లు అనేవి టేస్ట్ అనేది కొద్దిగా బాగుంటుంది. క్యారెట్లు మొత్తాన్ని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది వేడిన తర్వాత బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లోనికి మనం తురుముకున్న క్యారెట్ తురుము కూడా వేసుకుని స్టవ్ని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ దీనిలో ఉన్న చెమ్మంతా పోయేంత వరకు ఒక 4-5 నిమిషాల పాటు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 4 కప్పుల క్యారెట్ తురుముని తీసుకున్నాను. మరొక 2 నిమిషాల తర్వాత 2 కప్పుల పాలు పోసుకోవాలి. 4 కప్పుల క్యారెట్కి 2 కప్పులు పాలు అయితే సరిపోతాయి. ఏ కప్తో అయితే క్యారెట్ తీసుకున్నామో అదే కప్తో పాలను పోసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ పాలు ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పాలు అనేది చిక్కటి పాలు అయితే క్యారెట్ హల్వా అనేది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అదే ప్యాకెట్ పాలు అయితే కనుక ఫుల్ క్రీమ్ పాలు అనేది వాడుకోవచ్చు. ఒక 4-5 నిమిషాల తర్వాత క్యారెట్లో పాలు మొత్తం ఎగిరిపోతాయి. కొద్దిగా తీసుకుని క్యారెట్ అనేది ప్రెస్ అయితే పూర్తిగా మెత్తగా అయిపోవాలి. మీకు గనక రాలేదంటే కనుక మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోనికి 1/2 కప్ పంచదార వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత పంచదార పూర్తిగా కరిగిపోతుంది కదా, ఇలా కొద్దిగా పలచబడుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని మీడియం లేదా సిమ్లో పెట్టుకుని కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పంచదార 1/2 కప్ అయితే సరిపోతుంది. మీరు కనుక స్వీట్ ఎక్కువ తింటలేదు కనుక కొద్దిగా పంచదారని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఒక 4-5 నిమిషాల తర్వాత ఇలా కొద్దిగా గట్టిపడిన తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు క్యారెట్ని ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడరు, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకుని మరొక 2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోనికి సర్వ్ చేసుకుంటామే. మీరు కావాలంటే కనుక ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే కనుక ఈ క్యారెట్ బదులు నార్మల్ క్యారెట్ సరే హల్వాని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ క్యారెట్లు అనేవి శీతాకాలంలో దొరుకుతాయి కాబట్టి మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో గాజర్ హల్వా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. హెల్తీగా టేస్టీగా పిల్లలు కూడా ఇష్టపడి తింటారు.